హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గంగాస్ కిచెన్. ఈరోజు వంటకం కాకరకాయ ఫ్రై. దీన్ని నీట్గా కడుక్కొని తోలంతా తీసుకోవాలి. ఇలా ఈ విధంగా పైన తోలంతా తీసుకొని సన్నగా కోసుకోవాలి. సన్నగా గింజలున్నా పర్వాలేదు, సన్నగా చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది. ఇలా నీట్గా కడుక్కొని సన్నగా ఇలా కోసాను. ఇది 1 kg కాకరకాయలు ఉన్నాయండి. ఈ విత్తనం కూడా చూడండి, పూరా సన్నగా ఉన్నాయి. ఇవి పల్చంటివి, ముదిరిన గింజలు కావు, లేత గింజలు ఇవన్నీ. అందుకని ఇలా సన్నగా కోసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక కాస్త నూనె వేస్తున్నాను, స్పూను. కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర వేసుకొని కాకరకాయ వేసుకొని వేస్తున్నాను. కొంచెం వేగడానికి టైం పడుతుందండి. ఇలా కలుపుకోవాలి. నూనె మాత్రం కొంచెం ఎక్కువనే పడుతుంది. వేయించుకున్నాను. కాస్త నూనె వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి మూత మూసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలకి మగ్గుతాయండి. కొంచెం అది ముక్కలు మెత్తబడతాయి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంటుంది. చూడండి, కాస్త మగ్గాయి. ఇంకా చాలా టైం పడుతుంది. మొత్తం ఫ్రై కావాలి, అది మొత్తం బ్రౌన్ కలర్లో రావాలి. కాస్త సాల్ట్ వేసుకున్నాను. వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను సాల్ట్. తగినంత సాల్ట్ వేసుకోండి మీరు. నేను చిన్న స్పూన్స్తో వేస్తున్నాను. సాల్ట్ వేస్తే నీళ్ళు వస్తాయి దీంట్లో ముక్కలలో. చూడండి, ముక్క తీస్తున్నాను. చూడండి, మగ్గాయి. చాలా మగ్గాలి, చాలా ఫ్రై కావాలి, చాలా టైం పడుతుంది. ఓపిక కూడా చాలా ఉండాలి ఫ్రై చేసుకోవడానికి. ఫ్రై కాబట్టి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీకి ఇంకే బాగుంటుంది. కాస్త పసుపు వేసుకున్నామండి.
పైన పైన కలుపుకోండి, ఎక్కువ కలిపితే కూడా మొత్తం మ్యాష్ అయిపోతాయి. మళ్ళీ ఒకసారి మూత తీసి చూడండి, కాస్త మగ్గాయి. మా కేజీ ఉంది కాబట్టి తొందరగా కాదు ఇది. కొంచెం మళ్ళీ తీసుకొని ఆయిల్ వేస్తున్నాను. మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కొంచెం వాసన వస్తుంది. మూత లేకుండానే ఫ్రై చేసుకోండి, లేకపోతే నీళ్ళు వస్తుంటుంది. నీళ్ళు మొత్తం ఆవిరైపోవాలి దాంట్లో. అందుకనే సిమ్లో పెట్టుకొని ఇట్లా మెల్లగా ఫ్రై చేసుకుంటుండండి, అడుగు కట్టకుండా. చూడండి ఇలా మగ్గుతుంది. ఇంకా బాగా ఫ్రై కావాలి, బ్రౌన్ కలర్లో రావాలి కనుక ఇంకా చాలా టైం పడుతుంది. చూడండి ఇలా మగ్గిన తర్వాత ఉల్లిగడ్డ సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డని దీంట్లో వేసుకోవాలి. తప్పదండి కలపడము, మ్యాష్ అవుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం లావు ముక్కలు కోసుకుంటే ఏగవు, సన్నగా కోసుకుంటే ఇలా మ్యాష్ అవుతుంది. మరొక టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. చూడండి ఆనియన్స్ కూడా మగ్గాలి. సరిపడంత కారం, కొంచెం చేదుగా మెత్తగా ఉంటే ఇలా తినొచ్చు. కొంచెం బాగా క్రిస్పీగా ఉండాలి, బాగా కారంగా బాగా ఫ్రై కావాలి అంటే ఇంకా వేయించుకోవాల్సి వస్తుందండి. ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. దీంట్లోనే కొంచెం బెల్ల నీళ్ళు కలుపుకోవచ్చు, కావాలనుకుంటే కొంచెం చింతపండు నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళకి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది, తీయ తీయగా ఉంటుంది. అలా వద్దనుకునే వాళ్ళకి బాగా ఫ్రై కావాలి అంటే ఇంకా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేయాలి. ముక్క కొంచెం క్రిస్పీగా కావాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. చేదు పోవాలి మొత్తం, ఇలా మెత్తగా ఉండాలి, కొంచెం క్రిస్పీగా ఉండాలి ముక్క, అంతవరకు వేయించుకోవాలి. అంటే ఇదేం మాడినట్టు కాదు, ఫ్రై ఇది మొత్తము. చేదంతా పోయి బాగా కారంగా బాగుంటుంది. పప్పుచారు, సాంబారు వీటికంతా అంచుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే బాగా ఫ్రై కావాలి. ఇది సన్నగా స్టిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి.
సన్నగా పొడుగున్న కాకరకాయలు తెచ్చుకోవాలి. మేము కొంచెం లావు కాకరకాయలు దొరికాయి, అందుకనే లావు ఉన్నాయి. తొందరగా ఎగడానికి టైం పడుతుంది. సన్నవి అయితే తొందరగా ఎగుతాయి. చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి కరకర అంటుంది ఫ్రై చేస్తుంటే, మొత్తము కలుపుతుంటే కలుపుతుంటే కరకరని సౌండ్ వస్తుంది. ఇలా దీంట్లో కావాలంటే మినప్పప్పు ఫ్రై చేసుకొని పొడి వేసుకోవచ్చు, పెసరపప్పు కావాలంటే పొడి చేసి వేసుకోవచ్చు అండి. ఫ్రై అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేయడమే. రైస్ చేశాను, వేడి రైస్కి చాలా బాగుంటుంది. ఎంత బాగా ఫ్రై అయిందో, ఇలా గింజలు ఇలా చొప్పినలు అయిపోయింది. ఇదిగోండి కాకరకాయ ఫ్రై వైట్ రైస్కి చాలా బాగుంటుంది. దీంట్లో పప్పుచారు, సాంబారు అవిటికి చాలా బాగుంటుంది. వైట్ రైస్కి ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి కామెంట్ పంపించండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్స్.